Hi viewers, my name is Shehzad. Welcome to our channel Cool Studies. ప్రీవియస్ వీడియోలో మనం డిఎస్సి ఎస్ఏ మ్యాథమెటిక్స్ కంటెంట్ చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం. మనం ఏ చాప్టర్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో లింక్ అనేది మనకి పైన ఐ కార్నర్లో ఉంది, ఒకసారి చూడండి సార్. సో ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో ముందుగా మనకి ఒక ఐడియా ఉండాలి, చాప్టర్ వైజ్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి ఒకసారి. సో ఈ రోజు మన వీడియోలో కంప్లీట్గా ప్రాబిలిటీ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాను, స్కూల్ లెవెల్లో అదేవిధంగా కాలేజ్ లెవెల్లో. సో కంప్లీట్గా వీడియో అయితే కొంచెం లెందీ అవ్వచ్చు, విత్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేస్తాను. స్టిల్ ఇంకా మీకు డౌట్స్ ఉండే కనుక ఈ చాప్టర్ మీద మీ యొక్క డౌట్స్ని కామెంట్లో చెప్పండి, ఆ డౌట్స్ని కూడా క్లారిటీ ఇస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కూల్ స్టడీస్. ప్రాబిలిటీ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే డి మేర్ హీ ఈజ్ ఏ గ్యాంబ్లర్. ఇతను ఒక జూదగాడు. హీ ఈజ్ ఏ గ్యాంబ్లర్. తను జూదం ఆడుతున్నప్పుడు తనకి ఏదో డౌట్ వచ్చింది. ఆ డౌట్ క్లారిటీ కోసం అతను బ్లేజ్ పాస్కల్ అనే సైంటిస్ట్ ని కన్సల్ట్ అవుతాడు. డి మేర్ అనే జూదగాడు తను జూదం ఆడుతున్నప్పుడు ఏదో డౌట్ వస్తే ఆ డౌట్ క్లారిటీ కోసం బ్లేజ్ పాస్కల్ అనే సైంటిస్ట్ ని కన్సల్ట్ అవుతాడు. ఆ సైంటిస్ట్ ఆ డౌట్ ని క్లారిటీ చేస్తాడు. దాని తర్వాత బ్లేజ్ పాస్కల్ మరియు ఫెర్మాట్ వీళ్ళిద్దరూ కలిసి, బ్లేజ్ పాస్కల్ మరియు ఫెర్మాట్ అనే ఇద్దరు ఫ్రెంచ్ సైంటిస్ట్, ఇక్కడ ఇద్దరు కూడా ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి థియరీ ఆఫ్ ప్రాబిలిటీని డెవలప్ చేశారు. సో థియరీ ఆఫ్ ప్రాబిలిటీని డెవలప్ చేసింది ఎవరు అంటే ఒకటి బ్లేజ్ పాస్కల్ అండ్ ఫెర్మాట్. సో వీళ్ళిద్దరూ కలిసి థియరీ ఆఫ్ ప్రాబిలిటీని డెవలప్ చేశారు. ద నెక్స్ట్ పియర్ సిమన్ లాప్లెస్ అనే సైంటిస్ట్, ఈయన ఏం చేశారంటే క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీని డిఫైన్ చేశారు. సో ఈ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ అనేది అప్ టు స్కూల్ లెవెల్ అండి. మన స్కూల్ లెవెల్లో ఏదైతే ప్రాబిలిటీ చదువుతామో అవన్నీ కూడా క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ మీదే ఉంటాయి. బట్ ప్రజెంట్ ప్రాబిలిటీలో మనం ఏదైతే వాడుతున్నామో, వాట్ ఆర్ ద యాక్సియమ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ప్రాబిలిటీ, ఏవైతే యాక్సియమ్స్ ని మనం యూజ్ చేస్తున్నామో దాన్ని డెవలప్ చేసింది ఏఎన్ కోల్ మొగరో, ఆండ్రీ నికోలావిచ్ కోల్ మొగరో. ఈయన యాక్సియోమాటిక్ అప్రోచ్ ఆఫ్ ప్రాబిలిటీ అంటే యాక్సియమ్స్ నుంచి ప్రాబిలిటీని ఎలా డెవలప్ చేశారు, ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో, ప్రజెంట్ సినారియోలో ఏవైతే ప్రాబిలిటీ వాడుతున్నామో దాన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఆండ్రీ నికోలవిచ్ కోల్ మొగరో. ఈయన రష్యన్ సైంటిస్ట్ ఆండ్రీ నికోలవిచ్ కోల్ మొగరో అనే ఆయన రష్యన్ సైంటిస్ట్. సో వీళ్ళు ముగ్గురు, బ్లేజ్ పాస్కల్, ఫెర్మాట్ అండ్ పియర్ సిమన్ లాప్లెస్, ఈ ముగ్గురు కూడా ఫ్రెంచ్ సైంటిస్ట్. డి మేర్ అనే సైంటిస్ట్ కాదండి, హీ ఈస్ ఎ గ్యాంబ్లర్. దిస్ ఇస్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ ప్రాబిలిటీ. నెక్స్ట్ వి డిస్కస్ దట్ టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ టెర్మినాలజీ ఖచ్చితంగా వచ్చుండాలి, మనకి ఒక ఐడియా ఉండాలి మనకి. సో ఈ టెర్మినాలజీ మొత్తం డిస్కస్ చేద్దాం మనం. దాని తర్వాత క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ లో మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చున్నాడు వాటి మోడల్స్ ని డిస్కస్ చేద్దాం. సో కంప్లీట్ గా ఒక సింగిల్ వీడియోలో మీకు ఈ ప్రాబిలిటీ అనే మీద 100% we can get 5 క్వశ్చన్స్. మనం ప్రీవియస్ పేపర్ చూస్తే కనుక ప్రాబిలిటీ చాప్టర్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్ మీన్స్ 2.5 మార్క్. ఈ ఒక్క వీడియో చూడడం వల్ల మీకు 2.5 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి మీకు. సో ఫస్ట్ డిస్కస్ దట్ స్కూల్ లెవెల్లో ఏ టెర్మినాలజీ ఉన్నాయి మనకి అప్ టు 10th స్టాండర్డ్ వరకు మనకి ఏ టెర్మినాలజీ ఉన్నాయి, వాటి మీనింగ్ ని కూడా డిస్కస్ చేయాలి. దాని తర్వాత కాలేజ్ లెవెల్, దాని తర్వాత ప్రాబ్లమ్స్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కాయిన్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నాడు, బాల్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నాడు, డెక్ ఆఫ్ కార్డ్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నాడు, ఇవన్నీ డిస్కస్ చేద్దామండి. సో ప్లీజ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.
ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కూల్ స్టడీస్. సో టెర్మినాలజీలో ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక యాక్టివిటీ చేస్తున్నారండి, డూయింగ్ యాన్ యాక్టివిటీ. సపోజ్ ద యాక్టివిటీ ఈజ్ టాసింగ్ ఏ ఫెయిర్ కాయిన్. ఒక కాయిన్ మీరు టాస్ చేశారు, ఒక కాయిన్ తీసుకొని దాన్ని టాస్ చేశారు. మనం కాయిన్ టాస్ చేస్తే పడితే ఏం పడవచ్చు? ఇక్కడ మనకి పడితే హెడ్ పడవచ్చు లేదా ట్రైల్ పడవచ్చు. ఒక కాయిన్ తీసుకొని దాన్ని మనం టాస్ చేసినప్పుడు పడితే హెడ్ పడవచ్చు లేదా ట్రైల్ పడవచ్చు. ఏది పడుతుందో అనేది ఖచ్చితంగా చెప్పలేము. అలాంటి వాటిని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇంకోసారి అండి, డూయింగ్ అన్ యాక్టివిటీ we get some outcomes, but we can't estimate that which outcome will fall on that. మనం చేసే ఎక్స్పెరిమెంట్ లో ఖచ్చితంగా అదే వస్తుందని మనం చెప్పలేము. అలాంటి ఎక్స్పెరిమెంట్ ని మనం ఏమంటామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. లెట్స్ సపోజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, డైస్. ఒక డైస్ తీసుకున్నాను, ఆ డైస్ తీసుకొని ఒకసారి వేశాను, థ్రోయింగ్ ఏ డైస్. డైస్ వేసినప్పుడు మనకి జనరల్ గా డైస్ చూస్తే మనకి నంబర్స్ ఏముంటాయండి? మనకి 1 ఉండొచ్చు, 2, 3, 4, 5, 6. డై వేసినప్పుడు ఈ 6 నంబర్స్ లో ఏదో ఒక నంబర్ అనేది ఫేస్ కనబడుతుంది మనకి. అలా అని చెప్పేసి ఖచ్చితంగా మనం గెస్ చేయలేము. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఇక్కడ మీకు క్లారిటీ రావాల్సింది, ఇక్కడ ఫెయిర్ కాయిన్. ఐఎమ్ యూజింగ్ ఏ వర్డ్ హియర్, ఫెయిర్. మరి ఫెయిర్ అంటే ఏంటంటే ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా ఖచ్చితంగా కాయిన్ తీసుకుంటే ఒకవైపు హెడ్ ఇంకోవైపు ట్రైల్ ఉండాలి. అటువంటి కాయిన్ మాత్రమే మనం ఫెయిర్ కాయిన్ అంటాం. కొంతమంది గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు, జూదం ఆడేవాళ్ళు కాయిన్ కి రెండు వైపులో కూడా ఉంటే హెడ్ పెడతారు లేదంటే ట్రైల్ పెడతాడు. దట్ ఈస్ అన్ఫెయిర్ కాయిన్. ఈ క్వశ్చన్ లో ఫెయిర్ కాయిన్ అన్నాడు అంటే ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ కాయిన్. ఒకవైపు హెడ్ ఇంకోవైపు ట్రైల్ ఉంటుంది. అటువంటి కాయిన్స్ మాత్రమే మనం ఫెయిర్ కాయిన్ అంటాం. నెక్స్ట్, ఎలిమెంటరీ ఈవెంట్. ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ టాసింగ్ ఏ కాయిన్, ఒక కాయిన్ గాల్లో వేయడం, ఇది ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నాకు వచ్చిన అవుట్కమ్స్ హెడ్, టైల్, రెండు అవుట్కమ్స్ వచ్చినాయి. నేను సపోజ్ ఒక దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తే, ఒక అవుట్కమ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తే దాన్ని మనం ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. That means not all the events, we taken only one event. We are discussing about the only one event. మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ లో ఎన్ని అవుట్కమ్స్ ఉన్నా కూడా ఒక అవుట్కమ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తే అటువంటి ఈవెంట్ ని మనం ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. నెక్స్ట్, శాంపుల్ స్పేస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాంపుల్ స్పేస్? ఈ శాంపుల్ స్పేస్ అంటే ఇఫ్ డూ అన్ ఎక్స్పెరిమెంట్, ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి అవుట్కమ్స్ వచ్చినాయి. అవుట్కమ్స్ మొత్తాన్ని గనక ఒక ప్లేస్ లో రాస్తే ది సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, సపోజ్ టాసింగ్ ఏ కాయిన్, we get outcomes are here head or tail. The set of all possible outcomes is called as a sample space. Sample space is nothing but set of all possible outcomes of an random experiment. ఒక random experiment చేసినప్పుడు వచ్చిన అవుట్కమ్స్ మొత్తాన్ని కూడా sample space అంటాం. The sample space is represented by letter capital S. Let's suppose throwing a dice. The sample space of a throwing a dice is set of 1, 2, 3, 4, 5, 6. These are all possible outcomes throwing a dice. This is about the sample space. Next, event. What is the meaning of an event? Suppose నా దగ్గర sample space ఉంది, డైస్ తీసుకోండి, నా దగ్గర sample space ఉంది. ఆ sample space లో ఒక ఈవెంట్ ని డిఫైన్ చేస్తాను. Let's suppose consider as a set of odd numbers. ఈ sample space లో odd numbers ఏమొస్తాయి మనకి? 1, 3, 5. This is one event we define from the sample space.
సో వీ కెన్ సే దట్ ఈవెంట్ ఈజ్ ఏ సబ్సెట్ టు శాంపుల్ స్పేస్. ఈవెంట్ అనేది ఎప్పుడైనా సరే శాంపుల్ స్పేస్ కి ఒక సబ్సెట్ అవుతుంది. ఆ సబ్సెట్ ని ఇలా రాస్తామండి. దిస్ సింబల్ ఫర్ సబ్సెట్. సో సబ్సెట్ మీనింగ్ ఏంటంటే all the elements of E which are present in the sample spaces. మీరు ఏదైతే డిఫైన్ చేశారో ఈవెంట్ అనేది దాని ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనేవి ఈ శాంపుల్ స్పేస్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ E అనేది S కి సబ్సెట్ అవుతుంది. సో యూ కెన్ సే దట్ ఈవెంట్ అనేది శాంపుల్ స్పేస్ కి ఏమవుతుంది, ఇక్కడ సబ్సెట్ అవుతుంది. ఇంకోసారి అండి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే డూయింగ్ ఏ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ చేసినప్పుడు దాంట్లో అవుట్కమ్స్ వస్తాయి, కానీ అవుట్కమ్స్ అనేవి ఖచ్చితంగా ఇదే వస్తుందా అని ఖచ్చితంగా చెప్పలేము మనం. అటువంటి ఎక్స్పెరిమెంట్ మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. నెక్స్ట్ ఎలిమెంటరీ ఈవెంట్ అంటే మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ లో అన్ని అవుట్కమ్ గురించి కాకుండా వి డిస్కస్ ఓన్లీ వన్ అవుట్కమ్. అటువంటి ఈవెంట్ ని అంటే మనం ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. అలా కాకుండా అన్ని అవుట్కమ్ గురించి డిస్కస్ చేస్తే ఆల్ ది సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ శాంపుల్ స్పేస్. దెన్ ఈవెంట్ ఈజ్ ఏ సబ్సెట్ టు శాంపుల్ స్పేస్. ఈవెంట్ అనేది శాంపుల్ స్పేస్ కి ఒక సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ అండి, సక్సెస్ అంటే ఏంది, ఫెయిల్యూర్ అంటే ఏంది. లెట్ us take an example. Let us take a sample space. S is equal to throwing a dice. The numbers are exist in that 1 to 6. నేను ఒక డైస్ ని త్రో చేశాను. Then you get sample space S is equal to 1 to 6. Let us define event E. E1 is equal set of odd numbers 1, 3, 5. Let us define one more event. E2 is equal to 1. Let us take even numbers 2, 4, 6. ఒక శాంపుల్ స్పేస్ తీసుకున్నాను. ఆ శాంపుల్ స్పేస్ నుంచి ఒక 2 ఈవెంట్స్ డిఫైన్ చేశాను. E1 is subset to S, E2 is subset to S. Now what is the meaning of success? Suppose మీరు అనుకున్న ఈవెంట్ అనేది, మీరు అనుకున్న ఆన్సర్ అనేది E1 లో గనక ఉంటే, మీరు అనుకున్న ఆన్సర్ అనేది ఈవెన్ లో ఉంటే గనక, సపోజ్ నాకు ఒక 1 అనే ఆన్సర్ కావాలి, ఆడ్ నెంబర్ అనే ఆన్సర్ కావాలి. దట్ ఈస్ 1 దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఈవెన్. 1 కనుక ఈవెన్ లో ఉంటే దాన్ని మనం సక్సెస్ అంటాం. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఈవెంట్ అని. ఇక్కడ ఈవెంట్ లో మాత్రం ఉండాలి, ఎస్ లో కాదు. ఎస్ లో అన్ని ఉంటాయి మనకి. ఎస్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. మనకి ఏవైతే పాసిబుల్ ఉన్నాయో అవన్నీ కూడా ఎస్ లో ఉంటాయి. బట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఇన్ ఈవెంట్. ఈవెంట్ లో ఉండాలి మనకి. ఈవెంట్ లో ఉంటే గనక దాన్ని సక్సెస్ అని, ఆ ఈవెంట్ లో లేకపోతే దాన్ని ఫెయిల్యూర్ అంటాం. సపోజ్ ఈ E1 అనే దాంట్లో నాకు 4 అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. E1 4 లేదు కదా, ఎస్ లో ఉంది బట్ E1 లేదు కదా. సో ఆ 4 అనేది E1 లేకపోతే దట్ ఈస్ అ ఫెయిల్యూర్ అంటాం. మీరు అనుకున్న ఈవెంట్ అనేది, మీరు అనుకున్న ఆన్సర్ అనేది ఈవెంట్ లో ఎగ్జిస్ట్ అవ్వాలి, శాంపుల్ స్పేస్ లో కాదు. ఈవెంట్ లో ఉంటే గనక దాన్ని సక్సెస్ అంటాము, ఈవెంట్ లో లేకపోతే గనక దాన్ని ఫెయిల్యూర్ అంటాము. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్. ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, సపోజ్ ఈ అనేది ఈవెంట్ అయితే దీని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ని ఎలా రాస్తాము అంటే ఈ బార్ లేదా ఈ పవర్ డాష్ లేదా ఈ పవర్ సి, ఈ మూడు కూడా సేమ్ మీనింగ్. దాన్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. లెట్ us take one example. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక కాయిన్ టాస్ చేశాను. టాసింగ్ ఏ కాయిన్. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు నాకు పడితే ఏం పడాలండి, హెడ్ పడాలి లేదంటే ట్రైల్ పడాలి. టాసింగ్ ఏ కాయిన్ we are getting outputs are here head or trial. సపోజ్ ఈవెంట్ అనేది హెడ్ అనుకుందాం. హియర్ ఈవెంట్ ఈజ్ ఏ హెడ్. ఈవెంట్ నేను ఇక్కడ హెడ్ అనుకున్నాను. మరి ఈ ఈవెంట్ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏమవుతుందండి, ఇక్కడ ద కాంప్లిమెంటరీ ఈవెంట్ టు ద గివెన్ ఈవెంట్ ఈజ్ ట్రైల్. ఖచ్చితంగా ట్రైల్ అవ్వాలి. దాన్ని మాత్రం మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆన్సర్ టు ద ఈవెంట్. ఈవెంట్ వచ్చిన దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆన్సర్ ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. అది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే మనకి, లెట్ సపోజ్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఐ హావ్ శాంపుల్ స్పేసెస్. నేను ఒక శాంపుల్ స్పేస్ తీసుకున్నాను. థ్రోయింగ్ ఏ డైస్ ఐ హావ్ ఎ శాంపుల్ స్పేస్ అండ్ డిఫైన్ 2 ఈవెంట్స్ ఇన్ దట్ E1 అండ్ E2. నేను ఒక 2 ఈవెంట్స్ డిఫైన్ చేశాను. E1 ఒకటి,
E2 ఒకటి. సపోజ్ దిస్ ఆన్సర్ E1 ఇంటర్సెక్షన్ E2. వాట్ విల్ ఆన్సర్ ఇక్కడ E1 అండ్ E2 ఇంటర్సెక్షన్ మీనింగ్ ఇక్కడ కామన్ ఎలిమెంట్స్. E1 లో E2 లో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా అని చెక్ చేయండి ఒకసారి. E1 లో E2 లో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఇక్కడ 1 3 5 ఉన్నాయి, ఇక్కడ 2 4 6 ఉన్నాయి. E1 E2 లో ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ అనేవి లేవు. సో ఆన్సర్ ఏమవ్వాలా 5. ఇఫ్ E1 intersection E2 is equal to 5, then we can say that these two events are mutually exclusive event. దాని మీనింగ్ అని ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇంకో ఈవెంట్ అనేది జరగదు. సపోజ్ టాసింగ్ ఏ కాయిన్, ఒక కాయిన్ టాస్ వేసాను నేను, హెడ్ పడుతున్నప్పుడు ట్రైల్ కూడా పడదు కదా, ఏదో ఒకటి మాత్రమే పడుతుంది. అటువంటి ఈవెంట్స్ ని మనం ఏమంటాము అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. దట్ మీన్స్ వన్ ఈవెంట్ ప్రివెంట్ ది అదర్ ఈవెంట్. ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇంకొక ఈవెంట్ అనేది జరగదు. అటువంటి ఈవెంట్స్ ని మనం ఏమంటాము అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. ద కండిషన్ ఫర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ ఈజ్ E1 intersection E2 is equal to 5. E1 intersection E2 is equal to 5. Then E1 E2 are mutually exclusive events. Not only two events. If you take any events, మన ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, సపోజ్ E1 intersection E2 intersection E3 intersection and so on, intersection of En is equal to 5. The set of intersection of all the events getting answer is 5. Then we can conclude that all the events are mutually exclusive event. Intersection యొక్క ఆన్సర్ అనేది 5 వస్తే ఆ ఈవెంట్స్ ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అని చెప్తాము. నెక్స్ట్ వన్, exhaustive events. Let us take same example. Sample space define two events, but here answer are here. If E1 union E2, if you get answer sample space, a condition is that E1 union E2, E1 union E2 ఆన్సర్ అనేది శాంపుల్ స్పేస్ అయితే, అంటే E1 ని E2 ని రెండు కలిపి రాస్తే నాకు వచ్చే ఆన్సర్ అనేది శాంపుల్ స్పేస్ అయితే ఆ టూ ఈవెంట్స్ ని మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్ అని చెప్పొచ్చు. E1 ని E2 ని రెండుని కంబైన్ చేయాలి, రెండు కలిపి రాయాలి. యూనియన్ అంటే ORR అంటే సింబల్ ఇక్కడ. యూనియన్ అంటే మీనింగ్ ఇక్కడ ORR అంటే E1 లో లేదా E2 లో రెండింటి కూడా కలిపేస్తే వచ్చే ఆన్సర్ అనేది ఎస్ అయితే ఆ E1 ని E2 ని మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని చెప్పవచ్చు. మరి ఇంటర్సెక్షన్ మీనింగ్ ఇక్కడ అండ్, ఏ అండ్ అండ్ అంటే మరియు E1 లో మరియు E2 లో ఉండాలి, రెండింటిలో ఉంటేనే ఆన్సర్ రాయాలి, లేకపోతే రాయకూడదు. ఇక్కడ యూనియన్ అంటే OR లేదా అని అర్థం. ఇంకొకసారి అండి, సక్సెస్ ఫెయిల్యూర్ డిస్కస్ చేసాము. సక్సెస్ అంటే మీరు అనుకున్న అవుట్కమ్ అనేది ఈవెంట్ లో ఉండాలి, శాంపుల్ స్పేస్ లో కాదు. ఈవెంట్ లో ఉంటే అది సక్సెస్, ఈవెంట్ లో లేకపోతే అది ఫెయిల్యూర్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్. ఈ అనేది ఈవెంట్ అయితే దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏమవుతుంది, దాని యొక్క ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆన్సర్ అవుతుంది. రిప్రజెంటెడ్ బై ఈ 3 సింబల్స్ అండి. మనకి ఈ 3 సింబల్స్ ని కూడా మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ గా డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే కండిషన్ ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 గనక 5 అయితే ఏ రెండు ఈవెంట్స్ కూడా ఒక్కసారి జరగవు. ఒకటి జరుగుతున్నప్పుడు ఇంకోటి ఖచ్చితంగా అది ప్రివెంట్ చేస్తుంది. అటువంటి ఈవెంట్స్ ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటాం. అలా కాకుండా E1 ని E2 ని యాడ్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ కనుక వస్తే ఆ టూ ఈవెంట్స్ ని మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. నాట్ ఓన్లీ టూ ఈవెంట్స్, వీ కెన్ టేక్ అప్ టు n ఈవెంట్స్. E1 union E2 union and so on, union En, we get answer is sample space. మన దగ్గర ఎన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయో ఆ మొత్తాన్ని కలిపేస్తే మీకు గనక శాంపుల్ స్పేస్ వస్తే దట్ ఆల్ ఈవెంట్స్ వి కాల్డ్ యాజ్ ఏ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. నెక్స్ట్ అండి, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటే ఏంటి? సో ఈక్వల్లీ లైక్లీ ఆ పేరులో ఉందండి మనకి.
ఏమైనా ఈవెంట్స్ కనుక ఎగ్జాక్ట్లీగా హాఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ద బేబీ బోర్న్, పుట్టబోయే బిడ్డ అనేది ఉంటే అబ్బాయి కావచ్చు లేదంటే అమ్మాయి కావచ్చు. ఇట్స్ ఎగ్జాంపుల్ ఫర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. ఆర్ టేక్ ఏ టాసింగ్ ఏ ఫెయిర్ కాయిన్. టాసింగ్ ఏ ఫెయిర్ కాయిన్. వాట్ ఆర్ ద అవుట్పుట్స్ హియర్? ఐదర్ హెడ్ ఆర్ ట్రైల్. పడితే హెడ్ పడాలి లేదంటే ట్రైల్ పడాలి. హాఫ్ ఆఫ్ ఛాన్సెస్. ఏ ఈవెంట్కి అయితే మనకి హాఫ్ ఆఫ్ ఛాన్స్ ఉంటాయో ఆ ఈవెంట్స్ మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అని చెప్పవచ్చు. లెట్స్ సపోజ్ థ్రోయింగ్ ఏ డైస్. ఒక డైస్ తీసుకున్నప్పుడు అవుట్కమ్స్ ఏమొస్తాయి మనకి? 1 2 3 4 5 6. దీస్ ఆర్ ది అవుట్కమ్స్. సో ఈ అవుట్కమ్స్ లో ఆడ్ నంబర్స్ ఎన్నైతే ఉన్నాయో ఈవెన్ నంబర్స్ కూడా అన్నీ ఉంటాయి. ఆడ్ నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ? 1 3 5. ఈవెన్ నంబర్స్ 2 4 6. ఇవి కూడా హాఫ్ ఆఫ్ ఛాన్సెస్. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటే ఏ ఈవెంట్స్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా హాఫ్ ఆఫ్ ఛాన్స్ ఉంటాయో అటువంటి ఈవెంట్స్ ని మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ ఆ పేరులోనే ఉందండి మనకి. ఇంపాసిబుల్, అది పాసిబుల్ కాదు. ఇంపాసిబుల్ ఈవెంట్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సేమ్ ఎగ్జాంపుల్. ఒక డై తీసుకున్నాను. ఈ డై తీసుకుని నాకు 7 కావాలి అన్నా. మనం 100 సార్లు వేసినా అంతే, 1000 సార్లు వేసినా అంతే, 7 అనేది పడదు. ఎందుకంటే ఆ 7 నంబర్ అనేది దాంట్లో లేదు కాబట్టి. అటువంటి ఈవెంట్స్ ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఏవైతే పాసిబుల్ కావో అవన్నీ కూడా ఇంపాసిబుల్ ఈవెంట్ కింద వస్తాయి మనకి. నెక్స్ట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సర్టైన్ ఈవెంట్? దానికి ఇంకో పేరు మనకి షూర్ ఈవెంట్. షూర్ ఈవెంట్. సర్టైన్ ఈవెంట్ అన్నా షూర్ ఈవెంట్ అన్నా రెండు ఒకటి. సర్టైన్ ఈవెంట్ అంటే మనం వేసిన శాంపుల్ స్పేస్ లో మన ఆన్సర్ కనుక దాంట్లో ఎగ్జిస్ట్ అయితే, మనకు అనుకున్న ఆన్సర్ అనేది ఆ శాంపుల్ స్పేస్ లో ఎగ్జిస్ట్ అయితే ఆ ఈవెంట్ ని మనం సర్టైన్ ఈవెంట్ అంటాం. సర్టైన్ ఈవెంట్ ఆర్ షూర్ ఈవెంట్. సో ఇక్కడ మనం తెలియాల్సిందని ఇక్కడ ఇంపాసిబుల్ ఈవెంట్ కి వాల్యూ ఉంది మనకి, సర్టైన్ ఈవెంట్ కి ఒక వాల్యూ ఉంది మనకి. అకార్డింగ్ టు క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ అంది. అకార్డింగ్ టు క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ అది ఇచ్చింది మనకి పియర్ సిమన్ లాప్లెస్. అతను ఏం చెప్తాడంటే ద ప్రాబిలిటీ ఆఫ్ అవుట్కమ్, ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ 0 less than or equal to P of E less than or equal to 1 అని చెప్తాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్, ఏదైనా ఈవెంట్ తీసుకున్నప్పుడు దానికి ప్రాబిలిటీ అనేది అయితే 0 అవ్వాలి, లేదంటే 0 కన్నా ఎక్కువ అవ్వాలి, లేదంటే 1, లేదంటే 1 కన్నా తక్కువ అవ్వాలి అని చెప్పింది ఎవరు అంటే పియర్ సిమన్ లాప్లెస్. క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీలో అతను చెప్తాడు మనకి. సో దాని ప్రకారం ఇంపాసిబుల్ ఈవెంట్, ద వాల్యూ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క వాల్యూ ఎంత అంటే 0. అదేవిధంగా ద వాల్యూ ఆఫ్ సర్టైన్ ఈవెంట్ ఆర్ షూర్ ఈవెంట్ ఈజ్ 1. సర్టైన్ ఈవెంట్ లేదా షూర్ ఈవెంట్ యొక్క వాల్యూ ఎంత అంటే 1. మరి ఈక్వల్ లైక్లీ అంటే ద వాల్యూ ఈజ్ 1/2. The definition of a classical definition of probability is given by the scientist Pierre Simon Laplace. According to his concept, we can conclude that the value of impossible event is 0, the value of sure event is 1, and the value of equally likely event is half. Next, the classical definition of probability. So, ఈ classical definition of probability ని define చేసింది Pierre Simon Laplace. Pierre Simon Laplace. He is a French scientist. ఈయన క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ డిఫైన్ చేశారు. సో ఏవైతే మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు దాకా మాట్లాడుకున్నామో ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ ఉండొచ్చు, ఇంపాసిబుల్ ఈవెంట్స్ ఉండొచ్చు, సర్టైన్ ఈవెంట్స్ ఉండొచ్చు. సో ఈ మొత్తాన్ని బేస్ చేసుకొని అతను ఏం చెప్పాడంటే ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, ఏదైనా ఈవెంట్ యొక్క ప్రాబిలిటీని ఎలా డిఫైన్ చేశాడు అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ అపాన్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్.
ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అనేది నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ టేక్ an ఎగ్జాంపుల్ అండి. ఒక డైస్ తీసుకుంటే శాంపుల్ స్పేస్ ఆఫ్ డైస్ 1, 2, 3, 4, 5, 6. ఈ డైస్ లో నాకు 2 అనే దానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. 2 అనే దానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 అనేది ఇక్కడ నాకు ఫేవరబుల్ అవుట్కమ్. నాకు ఏది కావాలో అది ఫేవరబుల్ అవుట్కమ్. నాకేం కావాలి ఇక్కడ? నాకు 2 అనేది కావాలి. ఇప్పుడు ఈ శాంపుల్ స్పేస్ లో ఈ 2 అనేవి నాకు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక 2నే ఉంది, ఒక 2నే ఉంది. సో n ఆఫ్ ఈ n ఆఫ్ అంటే ఇక్కడ కౌంట్ అండి. ఇక్కడ మనం సెట్స్ లో డిస్కస్ చేసుకుంటాం. మనం n మీన్స్ హియర్ కార్డినల్ నంబర్, కౌంట్. ఇప్పుడు నాకు 2 అనేవి ఉన్నాయి, ఇక్కడ నాకు ఒక 2 మాత్రమే ఉంది. సో 1 రాస్తాం ఇక్కడ. n ఆఫ్ s టోటల్ అవుట్కమ్స్, s లో ఉన్న అన్ని అవుట్కమ్స్. ది కౌంట్ ఆఫ్ s, ది కౌంట్ ఆఫ్ s ఇక్కడ ఎంత? 1 2 3 4 5 6. టోటల్ అవుట్కమ్స్ 6. సో ఆన్సర్ నాకు 1/6 అవుతుంది. ద ప్రాబిలిటీ ఆఫ్ టు గెట్ ఏ 2 ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఆఫ్ ఏ థ్రోయింగ్ ఏ డైస్. ఒక డైస్ వేసినప్పుడు 2 రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 1/6 ఇస్ ద ఆన్సర్. లెట్ us take one more example. ఇప్పుడు క్వశ్చన్ అడిగాండి ఇక్కడ నాకు ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ an odd number throwing a dice. ఒక డైస్ ని దొర్లాల్చినప్పుడు నాకు ఆడ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఇక్కడ నాకు ఫేవరబుల్ అవుట్కమ్ ఏదని? ఇక్కడ నాకు ఆడ్ నంబర్స్ అనేవి ఫేవరబుల్ అవుట్కమ్స్. కౌంట్ చేయండి ఒకసారి. 1 3 5. ఈ 3 నంబర్స్ ఆడ్ నంబర్స్. సో కౌంట్ ఎంత ఇక్కడ? నాకు 3 బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ఏ డైస్. టోటల్ నంబర్స్ ఇక్కడ నాకు 6. సో ఆన్సర్ ఈజ్ 3 1s 3 2s. 1/2 is the answer. The probability of getting an odd number throwing a dice. ఒక డైస్ ని వేసినప్పుడు ఆడ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 1/2 is the answer. ఈ డెఫినేషన్ ని డిఫైన్ చేసింది పియర్-సిమన్ లాప్లేస్. సో దీని ప్రకారంగా నేను చెప్తా అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ అనేది 0 less than or equal to P of E less than or equal to 1 అని చెప్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ డిఎస్సి ఎగ్జామ్ లో చాలా సార్లు ఇచ్చున్నాడు క్వశ్చన్ మనకి. ఇది 0 less than or equal to P of E less than or equal to 1. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది అయితే 0 అవ్వాలి, లేదంటే 0 కన్నా ఎక్కువ అవ్వాలి, లేదా ఈక్వల్ టు 1 అవ్వాలి, లేదంటే 1 కన్నా తక్కువ రావాలి. ఇది చెప్పింది ఎవరైనా అంటే పియర్-సిమన్ లాప్లేస్. అదేవిధంగా P of E plus P of E complement is equal to 1 అని చెప్తాడు. ఏదైనా ఈవెంట్ ప్రాబిలిటీ అనేది ప్రాబిలిటీ యొక్క ఈవెంట్ కాకపోవడానికి ఆ 2 ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎప్పుడు కూడా 1 అని చెప్పింది పియర్-సిమన్ లాప్లేస్. దీన్నే మనం ఏమంటామంటే లిమిట్స్ ఫర్ ప్రాబిలిటీ. ప్రాబిలిటీ యొక్క లిమిట్స్ ఫర్ ప్రాబిలిటీ అని కూడా అడగొచ్చు మీకు. లిమిట్స్ ఫర్ ప్రాబిలిటీ అన్నా కూడా 0 నుంచి 1 వరకు మాత్రమే ఉంటాయి లిమిట్స్ అనేవి. దిస్ అబౌట్ ది క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ఏ ప్రాబిలిటీ. సో ఇప్పుడు దాకా మనం 10th స్టాండర్డ్ వరకు ఏవైతే టెర్మినాలజీ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసామండి. నెక్స్ట్ కాలేజ్ లెవెల్ ఈ టెర్మినాలజీని అదేవిధంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి బేస్ థీరం డిస్కస్ చేసుకొని దాని తర్వాత ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతాం. స్కూల్ వరకు కంప్లీట్ అయిపోయిందండి. స్కూల్ వరకు ఉన్న టెర్మినాలజీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ కాలేజ్ లెవెల్ టెర్మినాలజీ డిస్కస్ చేసుకొని దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఏవైతే మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ అండి మనకి యాక్సియోమాటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ. సో ఈ యాక్సియోమాటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీని డిఫైన్ చేసింది ఎవరు అంటే ఆండ్రీ నికోలోవిచ్ కోల్మొగరో. ఆండ్రీ నికోలోవిచ్ కోల్మొగరో. సో ఈయన రష్యన్ సైంటిస్ట్. యాక్సియోమాటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీని డిఫైన్ చేసింది ఆండ్రీ నికోలోవిచ్ కోల్మొగరో సైంటిస్ట్. సో ఇతను ఏం చెప్తా అంటే కొన్ని యాక్సియం తీసుకుంటాడు, కొన్ని
యాక్సియం తీసుకుంటానండి. ఆ యాక్సియమ్స్ ఏమంటే ఫస్ట్ వన్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అనేది ఎప్పుడూ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటాడు. మీరు ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా దాని యొక్క ప్రాబిలిటీ అనేది అయితే 0 లేదంటే 0 కంటే ఎక్కువ అని చెప్తాడు. అతని యొక్క ఫస్ట్ యాక్సియం. సెకండ్ యాక్సియం ఏమంటాడు అంటే ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్. ది ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ అనేది 1 అంటాడు. ది ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్, దాని యొక్క ప్రాబిలిటీ అనేది 1 అని చెప్తాడు. తన యొక్క మూడవ యాక్సియం వచ్చేసరికి మనకి ఇఫ్ M1 or E1 and E1 intersection E2 is equal to 5 అంటే రెండు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే, if E1 and E2 are mutually exclusive events, then he's saying that N of or P of E1 union E2 is equal to P of E1 plus P of E2. P of E1 plus P of E2 అని చెప్తాడు. తను డిఫైన్ చేసిన యాక్సియోమాటిక్ అప్రోచ్ లో ఈ మూడు అనేవి యాక్సియమ్స్. ఇవి చెప్పింది ఎవరు అంటే ఆండ్రీ నికోలవిచ్ కోల్ మొగరో. దానిలో మొదటిది మనకి P of E ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సెకండ్ అనేది ద ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ అనేది 1 అవ్వాలి. థర్డ్ యాక్సియం సరికి మనకి E1 ఇంటర్సెక్షన్ E2 అనేది 5 అయితే వాటి యొక్క యూనియన్ అది P of E1 plus P of E2 అని చెప్తాడు. నెక్స్ట్ అండి ఎడిషన్ థీరం. సో ఎడిషన్ థీరం అంటే ఏంటి? లెట్ సపోజ్ టేక్ టూ ఈవెంట్స్ E1, E2 డిఫైన్ ఫ్రమ్ ది శాంపుల్ స్పేస్ S. ఈ S లో నుంచి ఒక టూ ఈవెంట్ తీసుకుందాం, E1 and E2. ఈ టూ ఈవెంట్స్ కి ఎడిషన్ థీరం ఎలా అప్లై చేస్తాము అంటే సపోజ్ P of E1 union E2, P of E1 union E2 can be written as P of E1 plus P of E2 minus P of E1 intersection E2 is called as the addition theorem of probability. Now two events ఉన్నప్పుడు ఆ టూ ఈవెంట్స్ మధ్యన ఎడిషన్ థీరం, దట్ మీన్స్ P of E1 union E2 ని ఎలా రాసుకోవచ్చు అంటే P of E1 plus P of E2 minus P of E1 intersection E2. నాట్ ఓన్లీ టూ ఈవెంట్స్ ఏ కాదండి, మన ఎన్ని ఈవెంట్స్ ఉంటే అన్ని ఈవెంట్స్ కూడా ఈ థీరం అనేది అప్లై చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ టూ ఈవెంట్స్ అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మీన్స్ సపోజ్ E1 ఇంటర్సెక్షన్ E2 గనక 5 అయితే, ఒకవేళ E1 మరియు E2 అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే మరి దీని ఆన్సర్ ఏమవుతుంది? P of E1 plus P of E2 మాత్రమే అవుతుంది. దీని ఆన్సర్ మనకి 0 కాబట్టి, ఎందుకంటే అవి రెండు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అన్నాడు అంటే P of E1 union E2 అనేది P of E1 plus P of E2 మాత్రమే అవుతుంది. దిస్ అబౌట్ ది ఎడిషన్ థీరం. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. పేరులో ఉందండి మనకి ఇండిపెండెంట్, అవి దేని మీద డిపెండ్ అవ్వవు. లెట్ us కన్సిడర్ టూ ఈవెంట్స్ E1 E2. నా దగ్గర టూ ఈవెంట్స్ ఉన్నాయి. వన్ ఈవెంట్ ఈస్ దట్ టాసింగ్ ఏ కాయిన్. E1 అనేది కాయిన్ నేను టాస్ చేశాను అనుకుందాం. టాసింగ్ ఏ కాయిన్ ఈజ్ ఎ ఈవెంట్ E1. ఈవెంట్ E2, let us consider that throwing a dice. టాస్ అనేది ఒక ఈవెంట్, థ్రోయింగ్ ఏ డైస్ అనేది సపరేట్ ఈవెంట్. నేను డైస్ వేసినప్పుడు 2 పడితే హెడ్ పడుతుంది, అది జరగదు కదా. ఈ ఈవెంట్ కి రిలేషనే లేదు. E1 and E2 both are independent events. They are not depend on each other. ఈ ఈవెంట్ వేరు, ఈ ఈవెంట్ వేరు. సో ఇలాంటి ఈవెంట్స్ మనం ఏమంటాము అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. క్వశ్చన్ లో గనక మీకు ఇండిపెండెంట్ అనే వర్డ్ ఉపయోగిస్తే we can write
P of E1 intersection E2 can be written as P of E1 into P of E2. P of E1 intersection E2 can be written as P of E1 into P of E2. ఎప్పుడు అది రెండు అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు. నాట్ ఓన్లీ టూ ఈవెంట్స్, సపోజ్ హ్యావింగ్ త్రీ ఈవెంట్స్, P of E1 intersection E2 intersection E3 అని ఇస్తే we can write that P of E1 into P of E2 into P of E3 when these three events are independent events. ఏ ఈవెంట్ కూడా ఎటువంటి సంబంధం లేనప్పుడు we can write like this. This true about the addition theorem as well as independent events. The next and conditional probability, multiplication theorem and total probability. So conditional probability ante enti? Let's suppose I have two events E1 and E2. నా దగ్గర two events ఉన్నాయి E1 and E2 where E1 is greater than 0. E1 అనే ఈవెంట్ అనేది greater than 0 అన్నాను. Conditional probability says that suppose ఈవెంట్ ఈవెన్ అయిన తర్వాత E2 అయితే, ఈవెంట్ E1 జరిగిన తర్వాత ఈవెంట్ E2 అయితే, that can be says that that can be written as probability of E2 given to E1. ఈవెంట్ E1 అయిన తర్వాత ఈవెంట్ E2 జరిగితే దాన్ని ఇలా రాయొచ్చు P of E2 given E1. ద మీనింగ్ ఇక్కడ ఈవెంట్ E1 అనేది ముందు అయిపోయింది, దాని తర్వాత ఈవెంట్ E2 జరిగింది. దిస్ ఫార్ములా ఇస్ P of E1 intersection E2 upon P of E1. P of E2 given E1. E1 అనే ఈవెంట్ అయిన తర్వాత ఈవెంట్ E2 అయితే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే P of E2 given E1 as P of E1 intersection E2 by P of E1. కాబట్టి ఇక్కడ E1 అనేది గ్రేటర్ దాన్ 0 అన్నాను. ఇది 0 అయిపోతే నాట్ డిఫైన్డ్ కాబట్టి E1 అనేది గ్రేటర్ దాన్ 0 అని డిఫైన్ చేశారు. ఒకవేళ E2 గ్రేటర్ దాన్ 0 అయితే అంటే E2 అయిన తర్వాత E1 జరిగితే దట్ కెన్ బి రిటన్ యాజ్ P of E1 given E2. P of E1 given E2. The formula is that P of E1 intersection E2 by P of E2. So I am saying that E2 is here greater than 0. This is about the conditional probability. నా దగ్గర టూ ఈవెంట్స్ ఉన్నాయి, ఆ టూ ఈవెంట్స్ లో E1 E2 డిఫైన్ చేస్తున్నాను. E1 జరిగిన తర్వాత E2 జరిగితే దాన్ని రాసుకోవచ్చు P of E1 intersection E2 by P of E1 రాయొచ్చు. లేదా E2 జరిగిన తర్వాత E1 జరిగితే దాన్ని మనం P of E1 intersection E2 by P of E2. దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దామండి. ముందు మనం థియరీ పార్ట్ మొత్తం అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ థీరం. మల్టిప్లికేషన్ థీరం ఏం చెప్తుంది అంటే ఐ హావ్ టూ ఈవెంట్స్ E1 and E2. నా టూ ఈవెంట్స్ ఉన్నాయి E1 E2. కెన్ బి రిటన్ యాజ్ హియర్ P of E1 intersection E2. P of E1 intersection E2 కెన్ బి రిటన్ యాజ్, దీని నుంచి ఏ రాసుకోవచ్చు మనం P of E1 intersection E2 అనేది we can write that P of E1 into P of E2 given E1. P of E1 intersection E2 అనేది P of E1 into P of E2 by E1 అని రాసుకోవచ్చు. లేదా or we can write that P of E2 into P of E1 given E2 ఇలా అయినా రాసుకోవచ్చు. దిస్ అబౌట్ ది మల్టిప్లికేషన్ థీరం. మల్టిప్లికేషన్ థీరం
ఒకవేళ ఈ మల్టిప్లికేషన్ థీరంలో వాడు క్వశ్చన్ గనక ఇండిపెండెంట్ అన్నాడు అంటే E1 E2 అనేవి E1 అండ్ E2 ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు అంటే there is no relation between these two events మధ్య ఎటువంటి రిలేషన్ అనేది ఉండదు మనకి. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ దీని ఎలా రాసుకోవచ్చు, దీని ఆన్సర్ మనం P ఆఫ్ E1 intersection E2 can be written as P of E1 into P of E2. ఎందుకంటే యాక్చువల్ గా దీని మీనింగ్ మనకి E1 జరిగిన తర్వాత E2 జరగాలి, కానీ ఇక్కడ E1 కి E2 కి ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి బోత్ ఆర్ ఇండిపెండెంట్ అన్నాడు కాబట్టి P of E1 intersection E2 అనేది ఎలా రాసుకోవచ్చు మనం P of E1 into P of E2 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ we have discussed that total probability. Total probability అంటే ఏంటి? Let's suppose consider that I have some events E1, E2, E3 and so on En events are there in a sample space S. S అనే sample space లో నా దగ్గర E1, E2 and so on En events ఉన్నాయి నా దగ్గర sample space లో. ఈ n events లో let us take one event E. Let us take one event E. నేను ఒక ఈవెంట్ E తీసుకున్నాను. సో ఇప్పుడు మనం శాంపుల్ స్పేస్ మీనింగ్ మనకి ఈ ఈవెంట్ మొత్తాన్ని యాడ్ చేస్తే నాకు శాంపుల్ స్పేస్ రావాలి. లెట్ us write this as P of E as can be written as P of E1 into P of E upon E1 plus P of E2 into P of E upon E2 plus and so on. ఏం రాయొచ్చు లాస్ట్ ఈవెంట్ మనం ఇక్కడ P of En into P of E by En. This is called as a total probability. Total probability. యాక్చువల్గా మనం ఫార్ములా అవసరం లేదు, మనకి ఫార్ములా లేకుండా కూడా సమ్స్ ని మనం సాల్వ్ చేయొచ్చు. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకసారి. క్వశ్చన్ లో నాకు ఒక 2 బ్యాగ్స్ ఉన్నాయి. Let us take 2 bags are there. Bag E1, bag E2. Let us take in bag E1 I'm having here 4 red balls and 3 white balls. In bag E2 5 red balls and some 6 white balls are there. 2 bags ఇచ్చాడు. ఇప్పుడు 2 bags లో నుంచి నేను ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక బ్యాగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాగ్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను కనుక్కోవాల్సింది ఇక్కడ నాకు ఏం ప్రాబ్లం, ఇక్కడ నాకు టు గెట్ అన్ ఆన్సర్ వైట్ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, వైట్ బాల్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత. నా దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి. నేను బాల్ తీయాలంటే ఫస్ట్ నేను బ్యాగ్ ని చూస్ చేసుకోవాలి. బ్యాగ్ చూసిన తర్వాత వైట్ బాల్ తీయడానికి ప్రాబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఎలా రాసుకోవచ్చు, ఉన్న 2 బ్యాగ్సే కాబట్టి ఈ బ్యాగ్ ని కావచ్చు లేదా ఈ బ్యాగ్ ని కావచ్చు. ఫస్ట్ బ్యాగ్ ని చూస్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత, నాకు హాఫ్ ఆఫ్ ఛాన్స్ ఉంటాయి నాకు. అంటే P ఆఫ్ E1 ఎంత అవ్వచ్చు మనకి 1/2. P ఆఫ్ E2 కూడా ఎంత అవ్వచ్చు మనకి 1/2. అంటే ఫస్ట్ నేను బ్యాగ్ ని చూస్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత అంటే హాఫ్ ఆఫ్ ఛాన్సెస్. ఎందుకు 2 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి హాఫ్ ఛాన్స్, దీనికి హాఫ్ ఛాన్స్. తర్వాత క్వశ్చన్ ఏం కావాలి నాకు, వైట్ బాల్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత. దీంట్లో వైట్ బాల్ ఉంది, దీంట్లో వైట్ బాల్ ఉంది. సో ఆన్సర్ రాసుకోవచ్చు. వైట్ బాల్ ఉంది నాకు, దీంట్లో వైట్ బాల్స్ ఉన్నాయి ఇక్కడ నాకు. ఫస్ట్ నాకు కావాల్సింది ఎంత, వైట్ బాల్. ఆ వైట్ బాల్ సపోజ్ ఈవెంట్ E అనుకుంటే P ఆఫ్ E అపాన్ E1. P ఆఫ్ E అపాన్ E1 అంటే ఫస్ట్ నేను బ్యాగ్ చూస్ చేశాను, తర్వాత బాల్ తీశాను. దిస్ కండిషనల్ ప్రాబిలిటీ ఇక్కడ. ఫస్ట్ నేను బ్యాగ్ చూస్ చేశాను, తర్వాత బాల్ తీశాను. ఈ బాల్ నాకు వైట్ బాల్. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అయితే, ఫస్ట్ బ్యాగ్ చూస్ చేసుకున్నాను, దీనిలో వైట్ బాల్ తీశాను. There are total 3 white balls are there. Total number of balls are 7. 3/7. అదే విధంగా సెకండ్ బ్యాగ్ P ఆఫ్ E అపాన్ E2. ఫస్ట్ ని బ్యాగ్ చూస్ చేసుకుంటాను, తర్వాత బాల్ తీస్తాను. బ్యాగ్ లో నాకు వైట్ బాల్ 6 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఆర్ 11. సో సేమ్ అండి, ఇక్కడ ఫార్ములా లేకుండా వితౌట్ ఫార్ములా we can find the probability.
మనకున్న టెక్స్ట్ బుక్ ప్రకారంగా 2 బ్యాగ్స్ ఉన్నాయి, అదేవిధంగా 3 బ్యాగ్స్ ఉన్నాయి. వాటి మీద కూడా ప్రాబ్లమ్స్ చేద్దాం. నెక్స్ట్ మనకి దీన్ని బేస్ చేసుకుని మనకి బేస్ థీరం ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రివర్స్ ప్రాబిలిటీ. రివర్స్ ప్రాబిలిటీ. లెట్స్ డిస్కస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బేస్ థీరం. ద నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే మనకి ఇక్కడ బేస్ థీరం. సో ఈ బేస్ థీరం యాక్చువల్గా మనకి దాని యొక్క ప్రూఫ్స్ అయితే అడగాడు, మనకి దాని మీద క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈ బేస్ థీరం ని ఒక ఎగ్జాంపుల్ తో మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ గా చెప్తాను. లెట్ సపోజ్ ఐ హావ్ హియర్ 3 బ్యాగ్స్ ఆర్ దేర్, E1, E2, E3. నా దగ్గర 3 బ్యాగ్స్ ఉన్నాయి. ఈ 3 బ్యాగ్స్ లో 4 వైట్ బాల్స్, 3 రెడ్ బాల్స్, 5 వైట్ బాల్స్, 4 రెడ్ బాల్స్, 2 వైట్ బాల్స్, 1 రెడ్ బాల్ ఇలా ఇచ్చేస్తున్నాడు. సో ఈ బేస్ థీరం యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి రివర్స్ ప్రాబిలిటీ అని అంటాం. రివర్స్ ప్రాబిలిటీ. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఉన్న 3 బ్యాగ్స్ లో నుంచి నేను ఒక బాల్ తీశాను, ఈ 3 బ్యాగ్ల నుంచి ఒక బాల్ తీశాను, ఆ బాల్ అనేది వైట్ బాల్. ఆన్సర్ వాడే చెప్పేశాడు ఇక్కడ. నాకు ఉన్న 3 బ్యాగ్స్ లో నుంచి ఒక బాల్ తీశాడంట, ఆ బాల్ అనేది వైట్ బాల్. కానీ క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే, ఆ తీసిన వైట్ బాల్ అనేది బ్యాగ్ 2 లో రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఆ తీసిన వైట్ బాల్ అనేది బ్యాగ్ 2 లో రావడానికి ప్రాబిలిటీ ఎంత? దిస్ కాల్డ్ యాజ్ ఏ రివర్స్ ప్రాబిలిటీ. ఇంకొకసారి అండి, నా దగ్గర 3 బ్యాగ్స్ ఉన్నాయి, ఈ 3 బ్యాగ్స్ లో సమ్ బాల్స్ ఉన్నాయి. క్వశ్చన్ అడుగుతాడంటే, ఈ 3 బ్యాగ్స్ లో నుంచి ఒక బాల్ తీసాను నేను, ఈ 3 బ్యాగ్స్ లో నుంచి ర్యాండమ్ గా ఒక బాల్ తీశాను, ఈ తీసిన బాల్ అనేది వైట్ బాల్, తీసిన బాల్ అనేది వైట్ బాల్. సో క్వశ్చన్ ఏం కావాలి అడిగి, ఈ వైట్ బాల్ అనేది బ్యాగ్ 2 ఫలానా బ్యాగ్ లో రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఫలానా బ్యాగ్ అండ్ సపోజ్ బ్యాగ్ 2 లోంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి బేస్ థీరం కింద వస్తాయి మనకి. సో లెట్ us know here. ఫస్ట్ నాకు ఏ బాల్ తీసాడు ఇక్కడ? నాకు వైట్ బాల్ తీసాడు. ఆ వైట్ బాల్ ని E అనుకుందాం. ఆ వైట్ బాల్ యొక్క ఈవెంట్ ని E అనుకుందాం. వైట్ బాల్ యొక్క ఈవెంట్ ని E అనుకుందాం. సో నీ బాల్ తీయాలి అంటే ఫస్ట్ నాకు ఏం కావాలి? బ్యాగ్ ని సెలెక్ట్ చేయాలి. నేను బాల్ తీయాలి అంటే ముందు నేను బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ టోటల్ గా నాకు 3 బ్యాగ్స్ ఉన్నాయి. 3 బ్యాగ్స్ లోంచి ఒక బాల్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది మనకి? 3 బ్యాగ్స్ కాబట్టి 1/3. సో P ఆఫ్ E1 ఆన్సర్ ఎంత? 1/3. P ఆఫ్ E2 దీని యొక్క ప్రాబిలిటీ ఎంత? 1/3. P ఆఫ్ E3 దీనికి కూడా ప్రాబిలిటీ 1/3. 3 బ్యాగ్స్ లో నుంచి ఒక బ్యాగ్, 3 బ్యాగ్స్ లో నుంచి ఒక బ్యాగ్ ని చూస్ చేయడానికి ప్రాబిలిటీ నాకు 1/3 వేసి ఉంటాయి నాకు. రైట్, ఫస్ట్ బ్యాగ్ అయితే తీసుకున్నా, బ్యాగ్ అయితే తీసేసుకున్నా నేను. సో ప్రతి బ్యాగ్ యొక్క ప్రాబిలిటీ రాద్దాం. దీంట్లో వైట్ బాల్ కి P ఆఫ్ E అపాన్ E1 దీని ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? ఇక్కడ కండిషనల్ ప్రాబిలిటీ. ఇక్కడ కండిషనల్ ప్రాబిలిటీ. ఫస్ట్ బ్యాగ్ తీసుకున్నాను, తర్వాత ఆ బాల్ తీసాను. ఫస్ట్ E1 అనేది అయిపోయింది, తర్వాత E అనే ఈవెంట్ జరిగింది. ఇక్కడ E అనేది వైట్ బాల్, E అనే ఈవెంట్ ఇక్కడ నాకు వైట్ బాల్ అని, ఇక్కడ E అనే ఈవెంట్ అనేది వైట్ బాల్ అవడానికి ప్రాబిలిటీ. సో దీని ఆన్సర్ ఎంత మనకి? ఇక్కడ టోటల్ బాల్స్ 7 ఉన్నాయి, దాంట్లో వైట్ అనేవి 4. సో 4/7. అదే విధంగా P ఆఫ్ E గివెన్ టు E2 దీని యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది? వైట్ బాల్స్ అనేవి 5 ఉన్నాయి, 5 టోటల్ బాల్స్ అనేవి 9 ఉన్నాయి. నెక్స్ట్ P ఆఫ్ E అపాన్ E3. సో దీని ఆన్సర్ ఎంత మనకి? 2/3. సో వాడి యొక్క ప్రాబిలిటీస్ రాసుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఏం కావాలడానికి? క్వశ్చన్ అడిగింది మనకి 3 బ్యాగ్ల నుంచి ఒక బాల్ తీసాను, ఆ బాల్ అనేది వైట్ బాల్ అయ్యింది, ఆ వైట్ బాల్ అనేది సెకండ్ బ్యాగ్ లో రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సెకండ్ బ్యాగ్ లో రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సో దీని యొక్క ఆన్సర్ బై టోటల్ ప్రాబిలిటీ. దట్ ఈస్ P ఆఫ్ E is equal to what we can write here? total probability మనకి ఇక్కడ మనకి నాకు కావాల్సింది బ్యాక్ 2 లోంచి రావాలి. బ్యాక్ 2 యొక్క ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ? P ఆఫ్ E2 into P ఆఫ్ E upon E2 by total probability.
టోటల్ ప్రాబిలిటీ ఎక్కడ ఉంది నాకు P of E1 into P of E by E1 plus P of E2 into P of E by E2 plus P of E3 into P of E by E3. ఇవి చేస్తే నాకు మనం తీసిన బాల్ వైట్ బాల్ అనేది బ్యాక్ 2 లోంచి రావడానికి ఆన్సర్ అయితే వస్తుంది. సింపుల్ మల్టిప్లై చేయండి. P of E2 ఎంత నాకు ఇక్కడ 1/3 into P of E by E2 ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 5/9 by వీటి వాల్యూస్ 1/3 into 4/7 plus 1/3 into 5/9 plus 1/3 into 2/3. ఇవి చేస్తే నాకు ఆ తీసిన బాల్ అనేది వైట్ బాల్ అనేది బ్యాక్ 2 లోంచి రావడానికి ప్రాబిలిటీ అయితే వస్తుంది. దిస్ అబౌట్ ది బేస్ థియరీ. సో దీని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం మనం.